హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇండియన్ ట్రేడర్ ఛానల్కి యాజ్ ఐ సెడ్ మనం ఫన్ చేసుకుంటా డబ్బులు సంపాదిద్దామని. సో ఇప్పుడే ఓపెన్ చేశాను నిఫ్టీ. నిఫ్టీ ట్రెండ్ పైకే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పైకి లేస్తుంది. సో మనము స్కాల్పింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాం కాబట్టి చిన్న చిన్న ట్రేడ్స్ పట్టుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మన మార్కెట్. దీన్ని చూస్తే ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కువ దూరం వెళ్ళదు, జస్ట్ ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఒక 3 పాయింట్స్ అట్లా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 55 దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్నది పట్టుకోవచ్చు మనం. 56 వద్దు కానీ ఇంటర్టే పెట్టుకొని 5 మినిట్స్ పెట్టుకుందాం. ఇగో ఓకే, ఇది ఆల్మోస్ట్ వచ్చేసిందా. రైట్. ఇప్పుడు మీరు ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రెండ్ లైన్ చూడండి. ట్రెండ్ లైన్ చూడండి, వీడికి ఆపుతుంది. సో కిందికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. కానీ ఒకవైపున నాకు ఇక్కడ వెళ్తుందని భయం అవుతుంది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు కిందికి పోయేది పీ చూసుకున్నట్లయితే ఇది పీ, ఇది ఇగో ఈడ తీసుకోవచ్చు. ఈడ తీసుకుంటే తీసుకొని మళ్ళీ వెంటనే తీసేయాలన్నమాట. లెట్స్ ట్రై దాట్. వాట్ యూ థింక్? 1200 పెట్టుకున్నాం అనుకో. ఓ వామ్మో, ఏం చెప్తాను నేను. నా దగ్గర ఉన్నదే ఇంత. మన దగ్గర 16,000 ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మనం 200 తీసుకున్నాం అనుకో. 16,000 150 వేసుకో. ఓకే, 150 వేసుకుంటే ఇది యాక్చువల్లీ చాలా రిస్కీ ట్రేడ్, బట్ ఐ వాంట్ టు టేక్ ఇట్. చాలా రిస్కీ ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళే దిశలో ఉంది. నేను మాత్రం కిందికి పోతుందని పెట్టేసినాను. అట్లుంటుంది మనతో. సో దీన్ని చూసినట్టయితే నేను ఎక్కడ కొన్నా 82.80కి కొన్నా. ఓకే, చెప్పలే. అట్లుంటుంది మనతో. సో 82.80కి కొన్నా కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కొందాం అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. సో ఈడ మనం కొన్ని వేసుకోవచ్చు. ఓకే, 77 ఇంత ఫండ్స్ మొత్తం వాడేసాం, ఇంకా 3,000 ఉంది కదా. సో 78 దగ్గర మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకటి. ఓకే, 175. యావరేజ్ మనకి ఇప్పుడు 82.20కి ఉంది. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఫండ్స్? ఇంకొక 1,000 రూపీస్ ఉంది. నేను ఇది కూడా 77కి వద్దాం అనుకుంటున్నా. ఎంత? 919. బా రాదు మనకి. 76 అయితే వస్తుంది. ఓకే, ఇది కూడా ఇక్కడ కొంత. టోటల్గా 200 క్వాంటిటీ మనం కొంటాం అన్నమాట. యాక్చువల్లీ నా టార్గెట్ పైకే ఉండే. నా స్క్రీన్ రికార్డింగ్ సరిగా పనిచేస్తలే అప్పటి లోపల. ఇది కొంచెం పైన కింద పోగానే నాకు డౌట్ వచ్చి కింద తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి చూసుకున్నట్టే 200 క్వాంటిటీ పడ్డది. స్టాప్ లాస్ పెట్టుకుందాం మనం, బికాజ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి. ఇవి ఆపుతాయి అన్నమాట, మన సార్ని పైకి పోనీకి ఆపుతాయి. సో అక్కడే మనం ఎస్కేట్ అయిపోవాలి కామ్గా, ఎక్కువ ఇది తీసుకోవద్దు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇగో ఈడికి 68కి నేను ఆపుకుంటా. 68 కానీ కిందికి పోయిందంటే బిస్కెట్ అయిపోతుంది, కిందికి పోతూనే ఉంటుంది అనమాట. సో మనం 68కి లేదంటే 63కి 68కా ఒకసారి మార్కెట్ మొత్తం స్టడీ చేద్దాం. ఓకే, వీళ్ళందరూ కింద ఉన్నారు, పైకి వచ్చే ఛాన్స్లో ఉన్నారు. ఎస్బీఐ డౌన్ ఉంది, టాటా స్టీల్ డౌన్ ఉంది, హెచ్డిఎఫ్సి డౌన్ ఉంది, ఇవి డౌన్ ఉన్నాయి. ఓకే 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 స్కాల్పర్స్, మనము స్కాల్పింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాం అలా అన్నమాట, అలా. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ట్రెండ్ ఇట్లుంది, ఒకసారి ఫస్ట్ 1 డే చూద్దాం. ఓకే, డేదే వీడి దాకా ఉంది. ఓకే, తర్వాత 1 అవర్ చూసుకుందాం. ఓకే, వీడి దాకా ఉన్నాం స్వామి. 65 ఈజ్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకు.
65 ఆర్ 64 స్టాప్ లాస్ పెడితే సెట్ అనిపిస్తుంది. 64. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, మనం ఈరోజు స్టాప్ లాస్ పెట్టాము కానీ టార్గెట్ రాగానే టార్గెట్ పెట్టుకుందాం. ఏమంటారు? స్టాప్ లాస్ కొట్టేటప్పుడు రప్పని మనం మాన్యువల్గా తీసేద్దాం. ఓకే, కొత్త ఎక్స్పెరిమెంటే, బట్ వీ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. ఇది నాకు తెలిసి వీడి దాకా వస్తుంది, 89 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, 89 దగ్గర రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. అదే 64 63 దాకా వచ్చిందంటే వీడికి ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో 15 మినిట్స్ చూసుకున్నట్టయితే ఈడుంది మన లైన్. ఓకే, సో మనం పెడదాం, ఇది మనది పిఈ కాబట్టి దీంట్లో లాంగ్ పొజిషన్ అని పెడతాం. మనం కొన్నది 82కి, అది ఎక్కడ వస్తుంది? ఈడ వస్తుంది. ఓకే, మనము ఈడికి ఎగ్జిట్ అవుతాం. 93 ఎగ్జిట్ అవుతాం. ఓకే, స్టాప్ లాస్ 64కి పెట్టుకుందాం. ఓకే, సో ఇది మన కిస్సా. ఏడిగా ఎంత ఉంది యావరేజ్ 81.42 అంటే 82కి ఉంది. ఓకే, 82 కరెక్ట్ దగ్గర ఉంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మన టార్గెట్ విల్ బీ, ఈసారి కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకుందామా? ఏమంటారు? 97కి పెట్టుకుందాం టార్గెట్. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు నాకు తెలిసి గ్రీన్లో రెడ్లో ఉంది కాబట్టి మనకు లాస్లో నడుస్తుంది. 78 అంటే 500 లాస్లో నడుస్తుంది. ఓకే, నేను చెప్పినట్టు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. కానీ దాటి ఈడి దాకా పోయిందంటే ఇంకా ఆగదు, ఈడి దాకా పోతూనే ఉంటుంది. ఇది కిందికి వచ్చినా ఎక్కువసేపు ఉండదు, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. వస్తే ఈడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ కిందికి వచ్చినా మళ్ళీ పైకి 100% వెళ్తుంది అనమాట. సో అందుకే నాకు డౌట్ఫుల్గా ఉంది. ఓకే 79,400. నాకు ఎందుకో పైకే మనం రిస్క్ తీసుకున్నాము, కింద వద్దు అనిపిస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది ఎగ్జిట్ చేసుకొని పైన దాంట్లో ట్రై చేద్దామా? ఏమంటారు? ఓకే, ఇది ఒక ఫ్లూక్ లాగా, లెర్నింగ్ లాగా తీసుకుందాం. ఇది లాస్ అయినా పర్లేదు, నేను కొంచెం లాస్ తగ్గించేస్తాను. ఓకే, సో దట్ మనకు లాస్ ఫాస్ట్గా వచ్చేస్తే మనం వేరే ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, 68కి నేను ఎగ్జిట్ అయిపోతా ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేను ఇది కూడా పెట్టేస్తాను ప్రస్తుతానికి 32. ఓకే, లేచిన పైకి అన్నసాబు ఇట్లా లేచిన అనుకో వీడి దాకా పోతాడు. అందుకే మనం ఏం చేస్తామంటే వీడి దాకా పోతాడు. ఇది ఒకవేళ ఇక్కడ దాటింది అనుకో ఇంకా అసలు ఆగడు, వీడు పోతూనే ఉంటాడు. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న డౌన్ పడాలని ఉంది. ఎందుకంటే మీరు మార్నింగ్ చూసుకున్నట్లయితే కిందికి వచ్చింది, పైకి బికాస్ ట్రెండ్ పైకే ఉంది కాబట్టి కిందికి వచ్చింది, పైకి పోయింది, కిందికి పైనకి ఆడుకుంటుంది. సో బ్రేక్ అయితే వెళ్తూనే ఉంటుంది. బ్రేక్ కాలేదనుకో ఒక చిన్న కిందికి రావాలి. ఆ కిందికి వచ్చే క్రమంలో మనము ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. 200 300కి వచ్చింది ఇప్పుడు మైనస్. తర్వాత నేను 750ది లేపాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్, 750C. ఎందుకంటే ఇది 100% ఇది బ్రేక్ అయి పైకి వెళ్తుంది ఈరోజు, నాకు చాలా నమ్మకం. లేదంటే ఈడికి వచ్చింది అనుకో, ఈడికి వస్తే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ వస్తుందా లేదా డౌట్. కానీ ఇక్కడికి వచ్చిందంటే బయింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. పైకి 100% వెళ్తుంది కాబట్టి వీడికి వచ్చిందంటే బై చేసుకోవాలి. కానీ ఇప్పుడు మన ప్రస్తుతానికి మనం
అరే ఇగో చూడు కిందికి వస్తుంది కానీ ఇది పైకి పోతారా. హౌ 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 ఎల్లురానా సామిరంగా. ఇది బ్రేక్ అయిందంటే అసలు వినోద్ బాబు ఎవ్వడి మాట కాదు, రప 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 పైకి వెళ్ళిపోతుంది. అది మనం దీంట్లో అక్వైర్ చేసుకున్నాం. ఏది 47,750 ఉంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో 150కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో నేను ఇది తీసుకుంటా. ఇది జస్ట్ కొంచెం ప్రాఫిట్లో వెళ్ళిపోదామని ఆగుతున్నాను అనమాట. ఎంతవరకు వచ్చింది ఇది? 55కి వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం షార్ట్గా ప్రాఫిట్ తీసేసుకుందామంటారా. ఇది కొంచెం కిందికి వచ్చింది అనుకో, ప్రాఫిట్ తీసేసుకొని ఇది కొనేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను రియల్ టైంలో చూపిస్తున్నా కాబట్టి నాకు కూడా సపోర్ట్ ఉండాలి కదా. సో అట్లా చూడండి ఫ్రెండ్స్, -700లో వెళ్ళింది, ఇప్పుడు +400 దాకా వచ్చింది. అవు 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 ఇక్కడ ప్యానిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు భయపడి ఒకసారి రప్పని అమ్ముతారు. అమ్మలేదనుకో వీడికెళ్ళి రప్పని పైకి వెళ్ళిపోతుంది. సో మనము ఏం చేయాలంటే కొంచెం సేపు ఆగుతా ఫ్రెండ్స్, కొంచెం సేపు, ఎక్కువసేపు కాదు, ఎందుకంటే నాకు ఇది తీసుకోవాలని ఉంది. కానీ ఇంకా కొంచెం కిందికి వస్తావా అని ఆగుతున్నాను. వస్తావా స్వామి? వస్తావు, వస్తావా వస్తావా ఒక్కసారి వస్తావా. వీడికి ప్రాఫిట్ తీసుకుందాం. వీడికి 91కి నేను ప్రాఫిట్ తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇవి కొందాం. ఓకే రా కిందికి రా, కిందికి రా రా రాజా, రా రా రాజా, రా 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 రా, కిందికి వచ్చిన మళ్ళా పైకి వెళ్ళే ఛాన్స్. ఇది నేను ఎగ్జిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, బికాస్ నేను అది కొంటా. ఓకే 400 ప్రాఫిట్ ఇక్కడ మనం కొనుక్కుందాం. ఎంత పెడదాం? 500 పెడితే ఎంత వస్తుంది? రాదు, తొక్కవి రాదు. 300 పెడితే 200 పెడితే 1100, 250 పెడితే 1400 కొనుక్కుందాం. ఓకే 1400కి మనం కిందికి పోయేది కొనుక్కుందాం. ఏది? ఇది బిస్కెట్ మనది. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. మనం ఎంతకు కొన్నాము? ఓకే మనం ఓవర్ ట్రేడింగ్ చేయదు కాబట్టి ఇంకా 2 ట్రేడ్లకు నేను ఎండ్ చేసుకున్నాను. ఓకే ఎక్కడ కొన్నా సామే 56.70కి కొన్నా. ఓకే 56.70కి కొన్నా. 56 కొంచెం కిందకి కూడా కొనేది ఉన్నాయి, కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. 56.70, 56.70. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ పెడదాం. 56.70 ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాం. ఓకే ఇది మన స్టాప్ లాస్. ఏది? 40. అమ్మా మరీ ఎక్కువ అవుతాను కూడా, ఇట్స్ ఓకే. 40 ఈజ్ అ స్టాప్ లాస్ ఫ్రెండ్స్. 40 ఈజ్ అ పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఎందుకంటే అక్కడ దాకా వచ్చిందంటే ఇంకా కిందికి పోయే ఛాన్సెస్ ఉంటుంది. మనం ప్రాఫిట్ ఏడికి పెడదాం తెలుసా? ఎక్కువ అత్యాశ పోద్ది. ఓకే ఇక్కడ పెట్టుకుందాం. ఇది మెల్లమెల్ల వీళ్ళు కిందికి వచ్చి పైకి వచ్చి సమ్వేర్ 75కి అట్లా వచ్చే ఛాన్స్ ఉంది. 70 మనము కొంచెం అతి జాగ్రత్త కాబట్టి 70కి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి 1300+ పోయింది. ఇది ఇక్కడ ఒక చిన్నది ఇంకోటి ఉంది. ఏది? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒకవేళ కట్ అయితే పైదాకా వస్తుంది. ఓకే ఇది కట్ కావాలి, కానీ కట్ కాలేదంటే ఒకసారి కిందికి పోయి మళ్ళీ పైకి వస్తుంది. కిందికి పోయినప్పుడు మనం ప్యానిక్ కావద్దు. ఓకే అదే మెయిన్ థింగ్. కిందికి పోయినప్పుడు మనం ఇంకొక 2000 ఉంది కాబట్టి మళ్ళీ కొంటాం, సో దట్ ఈ యావరేజ్ మనకి కిందికి వస్తుంది. ఓకే ఒకవేళ అది 49 దాకా వచ్చింది అనుకో, నేను 49 దగ్గరకు వస్తే ఇంకోటి కూడా కొంటా. 49 దగ్గరకు వస్తే ఉన్నది ఇంకొక 300 కొనుక్కోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన 2000 ఉంది కాబట్టి లిమిట్ ఆర్డరు 49కి పెట్టి 50 ఉంటే 2450కి అయిపోతుంది. మన దగ్గర అంత లేదు కాబట్టి 48 పెడితే
ఎంత ఉంది మన దగ్గర మర్చిపోయాను. 2120 ఉంది. సో 45. అబ్బా ఇంకా తక్కువ, అంత తక్కువ రాదు స్వామి. వస్తుందా? నాకు తెలిసి రాదంతా. వస్తే 45 దాకా హయ్యెస్ట్, కానీ ఈయనే ఆపిస్తుంది. 49 అయితే వస్తుంది. 49 వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 49కి పెడదాం, కానీ ఒకటి ఉందాం. 49కి 25 ఒకటి ఉందాం. ఓకే, లిమిట్ ఆర్డర్. సో 49కి వచ్చినప్పుడు మనది 300 అయిపోతుంది. ఓకే, ప్రాఫిట్ యాజ్ అ సెడ్ ఇంత వద్దు, కానీ 70 ప్రాఫిట్ తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ హౌ అవర్ ట్రేడ్ ఈస్ గోనా బి. 56 అన్నాము, అంతకుంది. ఓకే, డన్. ఇది మన సెటప్ ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్. పాజ్ చేద్దామని ఉంది, కానీ వీడియోని పాజ్ ఎట్లా చేస్తారో తెలియదు. ఐఎమ్ అ న్యూ యూట్యూబర్ కాబట్టి పాజ్ ఎట్లా చేస్తారో తెలియదు. పాజ్ ఆప్షన్ నేర్చుకొని, సో దట్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఈ సోది మాట్లాడుకుంటా మీకు కూడా బోరింగ్ పడుతుంది. బట్ స్టిల్ మనం వెయిట్ చేద్దామా పాజ్ చేద్దామా అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఇది పైకి కొంచెం టైం పడుతుంది, వస్తే రప్పని వచ్చేస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇట్లా వెళ్ళినప్పుడు ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మన చెప్పలే, దిస్ ఈజ్ వాట్ ఐ సే ఎగ్జాక్ట్. ఈ గీతనే నేను పొద్దునే వేసా, ఈ టచ్ అయ్యి వాపస్ వెళ్ళిపోయింది. అట్లుంటుంది మనతో అట్లుంటుంది. ఓకే, ఇది కట్ అవుతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. కట్ అయ్యి ఇగో 55 దాకా పోతుంది ఈరోజు. 55 కన్నా ఎక్కువ పోదు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 57. ఓకే 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 ఓకే, పర్లేదు. ఇగో ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ నేను చెప్పిన అక్కడనే ఇట్లా ఆగి కిందికి వస్తుంది. ఇది నాకు తెలిసింది మన మొత్తం 2284 దాకా. ఓకే, చూడండి ఇట్లా పైకి వెళ్తుంది కదా. అది ఏం చేస్తుంది అసలు, భయపడిపిస్తుంది. కిందికి పోతున్నా అని చెప్పేసి కొంత వీక్ గలంతా భయపడిపించేస్తుంది. ఇగో రప్పని వచ్చిందా, ఇది చూసి సగం మంది భయపడి ఎగ్జిట్ కొట్టేస్తారు. ఇగో -600. ఓకే, ఇది చూసి రప్పని ఎగ్జిట్ కొట్టేస్తారు. కానీ మనం ఇది 102% పైకి వస్తుంది. ఇది వచ్చి ఇది కట్ చేసి ఈడికి వెళ్ళని ట్రై చేస్తుంది, కానీ మనము అతి ఆశ పడం కాబట్టి 70 దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? అర్థం హోగై తుమ్కు అర్థం హోగై. చెప్పలే నేను చెప్పలే. అట్లా వద్దాను మనతో. సరే, బ్యాంక్ స్టాక్స్ ఎట్లా చేస్తుందో చూద్దాం. ఒక మంచిగా డయాగ్రామ్ వేసింది, గుర్రు అనుకుంటాను. పర్ డే పెడదాం. పర్ డే పెడితే ఈడ ఆపుతుంది. ఈడ మన రాజుగారు అని ఈడ ఆపి గుమ్మని నూకడానికి ట్రై చేస్తాయి. ఇది కనుక బ్రేక్ అయిందనుకో మన సాబు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఇగో ఇట్లా ఈ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఇగో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఒకవేళ ఇది సస్టైన్ అయిందంటే ఇట్లా రాకెట్ బ్రర్ అని వెళ్ళిపోతుంది. చూసారా, మళ్ళీ పైకి వచ్చేస్తాం. ఈడ భయపడి తీసిన వాళ్ళు అందరు ఉంటారు ఈడ ఇక్కడ. అరే ఎంత కిందికి వచ్చినా అందరు బిస్కెట్ అయిపోతారు. ఇప్పుడు చూడండి ఎట్లా పైకి వెళ్తుంది. ఇది క్రాస్ అంటే ఈడి దాకా వెళ్తుంది. ఈడి దాకా వెళ్ళి పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ ఈడికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి భయపడిపిస్తుంది అనమాట. అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత పెద్దది ఇచ్చింది, కానీ ఇది ఇంకా ఈయనే మిగులుతుంది. ఎందుకు 750 దానా, 720 దాకా ఉన్నాం కదా మనం. 750 అంటే ఈడి దాకా ఆగే. ఇది దాటిందంటే కొంచెం భయం, కష్టం, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
అన్న సార్ ఇప్పుడు పైకి వస్తుంది మెల్ల. మనం స్టాప్ లాస్ ఇంకా పెట్టలే కదా, ఇదేంది బై ఆర్డర్. ఓకే ఓకే, స్టాప్ లాస్ పెట్టలే, ఇది ఎగ్జిట్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడు ఎగ్జిట్ చేస్తామంటే 70 టచ్ అయినప్పుడు. అవును నేను 70 పెట్టవచ్చు కదా, 70 టచ్ అయ్యంగానే ఎగ్జిట్ కొట్టేయచ్చు నేను. 60 70 70 పెట్టేద్దాం ఫ్రెండ్స్, ఎగ్జిట్ అని పెట్టి లిమిట్ ఆర్డరు 70. ఇప్పుడు ఏమవుతుందంటే 70కి రాగానే మన ప్రాఫిట్ తీసుకొని ఆరామ్ అయిపోతాం. ఇది క్యాన్సిల్ చేసేయాలి. ఏది కిందికి రాగానే 49 దగ్గర ఒక 25 కొనని చెప్పినా కదా, ఇది క్యాన్సిల్ చేసేయాలి. 70కి రాగానే ప్రాఫిట్ తీసుకొని ఎండ్ అయిపోవాలి. అంటే లైన్ దగ్గర వస్తే పైకి వస్తుంది. వెయిట్ చేద్దాం, లేకపోతే ఒక పని చేస్తా, ఇక్కడ నేను వీడియో పాజ్. వచ్చింది రాజా, వచ్చాడు. టక్కుమని ఇట్లా లేపు పైకి పుర్రుమని. ఎట్లా తెలుసా, నాకు పెన్సిల్ ఉందా ఇట్లా, పెన్సిల్ లేదా, అది ఉంది కదా. ఇది క్రాస్ అయితే ఇక్కడ ఇట్లా గ్రీన్లో పెడదాం. మనకి గ్రీన్ అంటే డబ్బు కాబట్టి గ్రీన్లో పెడదాం. ఆడాక కానీ వీడికే మనం ఎగ్జిట్ కొట్టేస్తాం. మళ్ళీ భయపడిపిస్తుంది. అమ్మ ఎందుకు అట్లా భయపడిపిస్తుంది. కరెక్ట్ మళ్ళీ ఇడికే టచ్ కిందికి వచ్చినాడు. ఫుల్ భయపడిపిస్తుంది. ఇట్లా భయపడిపిస్తుంది అంటే చాలా భయపడిపిస్తుంది. నేను ఏం చెప్తాను సార్, ఇందాక ఒకటి తీసుకుందాం అనుకున్నాను, ఇది క్యాన్సిల్ కొట్టేసి ఇది అరే ఇది ఒకటి యాడ్ చేస్తా. 55కి యాడ్ చేస్తా. 55కి ఒకటి యాడ్ చేస్తాడు. ఓకే, సో దట్ 55 రాగానే మన యావరేజ్ తగ్గిపోతుంది. అప్పుడు మనకి కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే 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 ఫ్రెండ్స్ ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుంది, అమ్మాయి ఎప్పుడు చూసినా కిందికి పోతుంటాయి. నా బ్యాంక్ పైసలు కూడా దీంట్లోనే ఉన్నాయి, బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నీవో ఎప్పుడు చూసినా కింది. మొన్న ఒక లాస్ట్ ఇయర్ కాదు, కొన్ని మంత్స్ ముందు పడ్డా చూడండి ఫ్రెండ్స్, బుర్రు మన కిందికి. ఎంత కిందికి అంటే ఏడున్నది ఇదా, ఇదే ఇక థౌజండ్స్లో ఉన్నది 700కి వచ్చింది. అట్లుంటుంది మనతోనే. అలా కిందకి వచ్చినా. ఇంకోటి నేను ఏదో చూద్దాం అనుకున్నా, ఏంది అరే రిలయన్స్ ఏడు ఉంది మనది. రిలయన్స్ ఏడున్నవారు అరే కిదరే ఇదరే. ఇది మొన్న కింద పడ్డది కదా, అప్పుడు రిలయన్స్ ఆప్షన్ కొంటే ఏమవుతుండే చూద్దాం. ఓకే ఓపెన్గా అయ్యా, ఎందుకింద స్లో ఉన్నది కైకు కింద. ఈ ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది జరుగుతాడు. ఏం తెలుసు, ఒక్కొక్కసారి ఇప్పుడు నెట్ స్టక్ అయిపోయింది, ఎగ్జిట్ చేయాలనుకుంటే చేయలేము. 755 ఏం ఆడుతున్నారు. ఓకే దాదా, సారీ అంటుందో కుమారి హరి బ్రహ్మచారి. ఏడున్నో రిలయన్స్. ఓకే రిలయన్స్ ఇక మొన్న కింద వచ్చింది. ఇప్పుడు August 20, ఈరోజు August 20 కాదు, 56.55 యావరేజ్. అప్పుడు ఎంత ఉన్నాయి గుర్తులేదు. 55 కొన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము हमारे प्रॉफिट में जातूँ 300 में प्रॉफिट जातूँ. ओके हम प्रॉफिट लेंगे. कैसा करते, బ్యాలెన్స్ ఎంత ఉంది, 200 ప్రాఫిట్. ఓకే ఇది ఒకసారి చెక్ చేసుకున్నాను. మొన్న చాలా కిందికి వచ్చింది అనమాట, మనకు అది చూపించాలనుకున్నాం. ఇప్పుడు ఇదేనా, ఇదే ఇది ఏ రోజు, June 4th
జూన్ 4th వద్దు కానీ ఇది ఒకటి, ఇది ఆగస్ట్ కదా, ఇది పెట్టుకుందాం. ఆగస్ట్ 5థ్కి 2800కి వచ్చింది. ఓకే, సో రిలయన్స్ 3000 సి 3000 కాల్. ఓకే, 29th ఆగస్ట్, ఆగస్ట్ 19th, ఆగస్ట్ 2nd 3rd. అరే వద్దురా, ఇది మంచి లేదు, దాని బదులు నార్మల్ స్టాక్స్ బెటర్. ఎందుకంటే చూడండి 14th అప్పుడు 16th అప్పుడు 16కి ఉంది, 14th అప్పుడు 17కి ఉందా, అదే మళ్ళీ 14th ఏడు ఉంది. ఓకే, 14th అప్పుడు తగ్గింది యాక్చువల్లీ, ఈ డే రోజు పైకే ఉంది. 14th అప్పుడు తగ్గి ఇంత పైకి వచ్చింది. ఓకే ఓకే, అట్ట 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 కడితే అట్ట 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 నెక్స్ట్ పీరియడ్ నుంచి కొంచెం పాజ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటా ఫ్రెండ్స్, సో దాట్ మీకు కూడా బోర్ కొట్టదు కదా. ఓకే, లేదంటే ఎడిట్ చేసి పెడతా వీడియో సింపుల్గా, తీసేస్తాం ఎందుకు దరిద్రం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు तुम ऊपर जाता 790 से नीचे आता तो तुम बाहर निकलता नीचे, కిందికి పోతే ఫ్రెండ్స్ వీడి దాకా వస్తుంది 696, మనం లాస్ట్లో ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. కానీ పైకి పోతే ఇగో ఇది తగ్గుతలేదు, నాకు ఎందుకో కిందికి కొడుతుంది అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇది ఇట్లా పైకి పోతే డౌట్ ఇచ్చి తప్పని కిందికి వీడిదా కొడుతుంది అనిపిస్తుంది. వీడికి కొట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఒక పని చేద్దాం, మనం స్టాప్ లాస్ పెట్టలే కదా, ఏం इनसफिशिएंट फंड्स क्या बात कर रहे थे तुम, एग्जिट जाने की, इसको कैंसिल कर देंगे. స్టాప్ లాస్ నేను పెట్టదలుచుకోలేదు. స్టాప్ లాస్ మనది 40 కదా, 40కి స్టాప్ లాస్, ప్రాఫిట్ 70, ఇప్పుడు 50కి ఉంది. 40 అంటే 20 పాయింట్స్, 70 అంటే 10 పాయింట్స్. అది ప్రాఫిట్ ఎప్పుడు ఎక్కువ పాయింట్స్కి పెట్టుకోవాలి, లాస్ ఎప్పుడు తక్కువ పాయింట్స్కి పెట్టుకోవాలి. అప్పుడే మనము ప్రాఫిట్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చి లాసెస్లో తక్కువ లాసెస్ పోతాయి. అన్నసాపు వచ్చాడు, ఈ లైను దాటేసిపోవాలి, ఆ లైన్ భయపడకు నాయన, కొట్టి కొట్టి లైన్ తొక్కుకుంటూ పోవాలా, తొక్కుకుంటూ పోవాలా, తొక్కుకుంటూ పోవాలా, ఇలా తొక్కుకుంటూ పోవాలా, పైకి పోవాలా. వెళ్ళిరా సామె, భయపడిపించి రప్పని కిందికి వచ్చినా వస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ అంటే చాలా రిస్కీ ఫ్రెండ్స్, మన సైకలాజికల్ గేమ్తో ఆడుకుంటుంది. నేను బేసికలీ యూట్యూబ్ పెట్టడానికి అంతే, సో దాట్ నాకు ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు వింటున్నారు కాబట్టి నేను ఎక్కువ పిచ్చి చేయకుండా అవసరమైనవే చేసుకుంటా, పీస్ఫుల్గా చేస్తామని. లేదంటే నా సైకలాజికల్తో ఆడుకుంటుంది ఇది. అవు ఇందాక ఏం చెప్పాను, ఆ పక్కన కిందికి వస్తుంది, భయపడిపోయాను ఇంకే. బట్ మన హీరోస్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే హీరోస్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ 24,200 పైకి నూకిర్రు, మళ్ళీ ఒకడు వచ్చి కిందికి నూకాడు, మళ్ళీ పైకి నూకాడు, మళ్ళీ కొంచెం కిందికి, మళ్ళీ పైకి నూకుతారు. సో ఎన్నిసార్లు పైకి నూకుతారు కాబట్టి పైన స్ట్రాంగ్ నూకేటోళ్ళు ఉన్నారు. ఇది యాక్చువల్లీ వీడి దాకా వెళ్ళాలి, 780 దాకా అన్నీ మూసుకొని వెళ్తుంది. మనం 750కి ఇది చేస్తాం కాబట్టి మన అన్న సభ్యుడు ఉన్నాడు, అందుకే ఇద్దరు కల్కా పుష్కరే బందా హై ఇస్లియే తుమ్ డర్ డర్ కే కర్రే. 61 దాకా వచ్చేసింది ఫ్రెండ్స్, 61 దాకా వచ్చేసింది ఫ్రెండ్స్.
फ्रेंड्स तुम ऊपर जाते इधर तक जाओ సో దాట్ అరే జల్దీ కొట్టేసింది అనుకో మనం ఆఫీస్ పనులు మొదలు పెట్టేసుకుందాం. ఇంకో విషయం ఏం తెలుసా, నేను వీడియో ఎడిట్ చేయకపోవడమే మంచిది. సో దాట్ మీకు నా సైకాలజీ అర్థమవుతుంది, మీకు కూడా నేర్చుకోనికి ఈజీ అవుతుంది. నేను ఉట్టిగా గెలిచినప్పుడు లేకపోతే లాసెస్ వచ్చినప్పుడు వీడియో కట్ చేసి పెట్టాను అనుకోండి, మీరు కూడా అదే సైకాలజీ మీద ఉంటారనమాట. అరే ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లా చేస్తే డబ్బులు పోతాయని. కానీ ఓవరాల్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అయినాము, కిందికి వచ్చినప్పుడు భయపడ్డామా, సరే మర్సీ కిందికి వస్తే లాస్ తీసుకొని ఎగ్జిట్ అయ్యామా, ఇది నేర్చుకొని చాలా మంచిగా ఉంటుంది అనమాట. అట్లా 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 అట్లుంటాడు మన పోనీ. అన్న సాపు తొక్కేస్తాడు, తొక్కేసి పైకి పోతాడు, ఇక్కడ దాకా పో అన్నా, జల్దీ జల్దీ పో అన్నా, అన్న పో అన్నా, పైకి పైకి పో అన్నా, కొట్టు కొట్టన్న కొట్టన్నా, కొట్టు కొట్టు కొట్టన్నా. 5 minutes ఒకసారి చూసుకున్నాం ఎట్లుందో. ఇది ఆగుతుంది నేను చెప్పానా, ఇక్కడ యాక్చువల్లీ మనం ప్రాఫిట్ తీసుకొని కొంచెం ఎగ్జిట్ చేయవచ్చు. బట్ ఐ వాంటెడ్ టు టేక్ రిస్క్, ఎందుకంటే రిస్క్ మీ రస్క్ ఉన్నట్టు. అన్న సాపు 61 కొట్టాడంటే పైకి పోతాడు, పైకి పైకి పోతాడంటే పైకి పైకి పోతాడు, పైకి పైకి పోయాడంటే 70 చొక్కా కొడతాడు, 62కి వచ్చిందంటే ఇంక 8 పాయింట్ కొడతారు. నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇది పైకి వస్తుంది. రారా పైకి రారా, వస్తా పైకి వస్తా. 2000 ప్రాఫిట్ ఇప్పుడు ఉంది, 63. రారా పైకినే రా 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 రా. వచ్చాడు నెగిటివ్ గాడు వచ్చాడు, ఇది తొక్కితే ఈడి దాకా పడతాం. లేదంటే ఇది కనుక కొంచెం తొక్కాడనుకో పైకి, బుర్రమని పైకి పోతాం అన్న. ఇక 2 సార్లు వచ్చి తొక్కావు కదా, మళ్ళీ ఇప్పుడు తొక్కితే అందరు తెలుస్తుంది కదా. పైకి అట్లా తొక్కుకుంటూ పోవాలా. ఇది యాక్చువల్లీ నేను ఇది ఎక్కువ పెట్టా 70. బట్ ఎందుకు పెట్టా అంటే, ఒకవేళ ఇది క్రాస్ అయిందనుకో, ఇది ఇక్కడ క్రాస్ అయిందనుకో చాలా ఫాస్ట్గా పైకి పోతాను అనమాట. దానికోసమే నేను కొంచెం పైకి పెట్టా, వస్తే రాని అని. ఎందుకంటే ప్రతిసారి నేను చిన్న ప్రాఫిట్ తీసుకొని పెద్ద లాసెస్ ఇస్తాను, ఈసారి పెద్ద ప్రాఫిట్ తీసుకొని చిన్న లాసెస్ ఇద్దామని నా మనోభావాలు అంటున్నాం, మనోధైర్యం. 54కి ఎగ్జిట్ అయిపోతే 52కి 15. కొత్త ఇలానే రప్పని కిందికి వస్తాయి. ఇందాక నేను ఏం చెప్పా ఫ్రెండ్స్, ఈడ భయపడుకుంటా గెలుచుకుంటా. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఎంతసేపు అయింది, 34 minutes అయింది. బట్ ఇట్స్ వెరీ గుడ్ లెర్నింగ్ ఫ్రెండ్స్. మీకు నేను చెప్తున్నా కదా, ఇంత లెర్నింగ్ మీకు ఏడ దొరుకుతుంది చెప్పండి. కంటిన్యూస్ వీడియో పెట్టి సైకలాజికల్ తోటి మన ట్రేడింగ్ చాట్ మనతో ఆడుకున్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి, అదే మనకి తెలిసిన నీతి నీతి నీతి. ఇప్పుడు ఇది తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. అట్నా ఇది ఏడాకి వచ్చింది ఇందాక 5 minutes పెట్టా.
అన్న సాబు కిందికి పోతే ఎన్ని దాకా పోయాడు, 81 నుంచి 75 దాకా పోయాడు, 5 పాయింట్స్ పైకి వచ్చింది. ఓకే 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 ఇది కిందికి వచ్చిన పైకి వెళ్తుంది ఫ్రెండ్స్, 100% పైకి పోతుంది. ఇది అసలు ఆగదు, చూసుకోండి కావాలంటే. పైకి వెళ్తుంది, ఇది చూస్తే అర్థమవుతుంది. కిందికి వచ్చే మగాళ్ళగా లేడేడు. ఇక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ కింది దొక్కింది, ఇక్కడ పైకి వచ్చింది, సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ కింద దొక్కని ట్రై చేస్తుంది. ఇవి ఎవడో ఒక డబ్బులు ఉన్నాడు దొక్కుతున్నాడు ఇక్కడ, లేకపోతే ఆపరేటర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు దొక్కని ట్రై చేస్తున్నారు. అదేంటంటే ఈ వీక్గాలని వాళ్ళ పైసలు తీసుకోవాలన్నట్టే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ పైసలు దొబ్బేయాలి, అదే చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇదిగో కిందికి వచ్చినప్పుడు 58 దాకా వచ్చినాయి. ఎప్పుడు చూసినా మనకు పైసలు తింటుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా దొక్కాలా, పైసలు ఉన్న వాళ్ళు ఎట్లా ఇచ్చారని. ఆపరేటర్స్ అంటే ఎవరంటే ఎక్కువ పైసలు ఉన్నోళ్ళు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉంటాయి కదా, చాలామంది మ్యూచువల్ ఫండ్స్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలని ఆపరేటర్స్ వాళ్ళు మినిమం ప్రాఫిట్స్ తోటి వాళ్ళని పుష్ చేస్తుంటారు అనమాట పైన. ఓవరాల్గా సంవత్సరానికి ప్రాఫిట్ వచ్చేలాగా జనాలకు ఇచ్చడం కన్నా వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంటుంది అనమాట యూజువల్లీ. బట్ యా, కిందికి పోయినప్పుడు ఒక ప్రాబ్లం ఏంది తెలుసా, కిందికి రాగానే మన రీటైల్ వాళ్ళు అందరూ భయపడతారు. రీటైల్ అంటే మనలాగా. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఇందాక ఏదో డిస్టర్బెన్స్ వల్ల ఐ కుడెంట్ రికార్డ్ కంటిన్యూస్ వీడియో. బట్ నేను ఏం చేంజెస్ చేయలేదు, ఇది మన దగ్గర ఉన్నది అట్లనే ఉండే. ఇది ఒక చిన్నది తీసుకొని మళ్ళీ అమ్మేసిన. ఓకే సారీ, ఇది చిన్నది తీసుకొని అమ్మేసిన. సో ఇఫ్ యూ కుడ్ సీ, ఈరోజు మనకి 2700 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇగో ఇక్కడికి మనది ఆఫ్ అయిపోయిండే, సారీ ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నా ఒక 5. ఓకే, సో ఓవరాల్ వీఆర్ ప్రాఫిట్ ఇన్ 2793.75 రూపీస్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుడ్ బై, గుడ్ నైట్.